బంగారం, వెండి ధరల పరిస్థితి ఏంటి? ఈక్విటీ మార్కెట్స్ పరిస్థితి ఏంటి? అంటే అసెట్ క్లాస్లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. ఉమ్, ఇప్పుడు ట్రంప్ ఒక రకంగా అందరినీ డిక్టేటర్షిప్ చేస్తున్నాడు. సో మార్కెట్ కొంచెం వాలటాలిటీ పెరిగింది, ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా ఆయన కొత్తది ఏమైనా తీసుకొస్తే ట్యాక్స్లు అంటున్నాడు కదా, మళ్ళీ కాపర్ ట్యాక్స్ అంటున్నాడు, మళ్ళీ ఫార్మా అంటున్నారు. కాబట్టి వాటి ఎఫెక్ట్ ఏముంటుందంటే ఫార్మా సెక్టరే తీసుకోలేదు ఒక రకంగా ఎక్కువ, ఎందుకంటే ఆయన చెప్పేది కూడా అలవాటైపోయింది. సో ఈయన డెఫినెట్గా మళ్ళీ వెనక్కి తీసుకుంటాడనే ఉద్దేశం ఉంది. కాబట్టి మార్కెట్ కొంచెం డౌన్ అవుతున్నా, డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతున్నా, గోల్డ్ తగ్గట్లేదు. అంటే మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ అన్న ఇది కూడా ఉంటుంది కదా, కొంచెం ఆ రకంగా చూసుకోవచ్చు. సో ఏదైనా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, రేపు తొలి ఏకాదశి సండే స్టార్ట్ అయింది, అక్కడ నుంచి పండగలు కూడా వస్తాయి. కాబట్టి సో ఇక్కడ నుంచి బయింగ్, ఏ పండగైనా ఏదైనా ఫస్ట్ ప్రతి ఇంట్లో కూడా కొనేది బంగారమే. కాబట్టి బంగారం కొనడానికి ముందు ప్రయత్నిస్తారు అందరూ, ఫస్ట్ చేసినాక మిగతా పనులు చేస్తారు. సో ఇప్పుడు కొంచెం ఆ రకంగా చూసినా కొంచెం డౌన్ సైడే ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ దంతిరాజ్కి మొన్న దంతిరాజ్కి ఫుట్ఫాల్స్ బాగా తగ్గిపోయింది. షాప్స్లో గోల్డ్ కొనేది బాగా తగ్గింది, ఎందుకంటే రేటు బాగుంది కాబట్టి. ఇప్పుడు కూడా పెద్ద రేట్ డిఫరెన్స్ ఏం లేదు కదా, పెద్ద తగ్గింది ఏం లేదు. సో ఎక్స్చేంజ్లో కూడా మీకు 4,000 5,000 తగ్గింది అంతే, 1,00,000 టచ్ అయ్యి. సో ఇంకా తగ్గుతుందా అంటే ఈక్విటీ కనుక పెరిగేటట్టు ఉంటేనే కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. సో ఈ సిరీస్ కూడా వాలటాలిటీ ఉంటుంది కాబట్టి గోల్డ్ కూడా ప్లస్ ఆర్ మైనస్ అక్కడక్కడే ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్.